హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రిప్టో ఎయిర్డ్రాప్ తెలుగు ఛానల్. ఈరోజు నేను ఆర్క్ నెట్వర్క్ అని చెప్పేసి ఇది 10 మిలియన్ ఫండింగ్ అయితే జరిగింది. సో వీళ్ళ టీజీ వచ్చి Q3 2025. ఇప్పుడైతే వీళ్ళు టెస్ట్ నెట్ అయితే రన్నింగ్ చేస్తున్నారు. సో ఈ టెస్ట్ నెట్లో ఏంటంటే ఆన్బోర్డింగ్ టాస్క్లు ఉంటాయి, వీక్లీ టాస్క్లు ఉంటాయి, డైలీ టాస్క్లు ఉంటాయి. సో మొత్తం బిట్ కాయిన్ మీద రన్నింగ్ అవుతుంది అన్నమాట ఈ టాస్క్లన్నీ. సో టెస్ట్ నెట్ టాస్క్లు కూడా ఉన్నాయి దానితో పాటు. సో ఇక్కడ మొబైల్ యూజర్స్కి డెస్క్టాప్ ఇలాగే చూపిస్తుంది. డెస్క్టాప్ మోడ్ ఉంటేనే ఇక్కడ ఎనేబుల్ అవుతుంది ఈ టెస్ట్ నెట్. సో ఇక్కడ మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసేసి ఇక్కడ డెస్క్టాప్ సైట్ అని చెప్పి ఇది ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేసిన తర్వాత కూడా మీది ఇలాగే వస్తుంటే మీరు ఏం చేస్తారంటే మళ్ళీ ఆ 3 డాట్ కాల్ మీద క్లిక్ చేసి, ఇంతకు ముందర వీడియోస్లో కూడా చెప్పాను నేను, ఇక్కడ సెట్టింగ్స్ ఉంది కదా, ఈ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. సెట్టింగ్స్లో క్లిక్ చేసేసి ఇక్కడ యాక్సెసిబిలిటీ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు 100% ఉంటుంది డిఫాల్ట్ జూము. దీన్ని 50% చేసేసండి. 50% చేసేసి ఇక్కడ మీరు సైటు ఇక్కడ ఓపెన్ చేయండి. ఇప్పుడు చూసారు కదా, ఇక్కడ డాష్ బోర్డ్ ఓపెన్ అయిపోయింది. సో ఇక్కడ కనెక్ట్ వ్యాలెట్ ఉంది. కనెక్ట్ వ్యాలెట్ అంటే అందరికీ యాక్చువల్గా యూనిసాట్ వ్యాలెట్, బిట్ కాయిన్ మనం టెస్ట్ నెట్కి ఏదైనా చేయాలని యూనిసాట్ వ్యాలెట్. నేను అన్ని ఎక్స్టెన్షన్లు ఇస్తాను. సో కొన్ని మొబైల్లో ఇప్పుడు యూనిసాట్ కానీ వర్క్ కాకపోతే నేను లెదర్ వ్యాలెట్ అని కూడా ఇస్తాను ఎక్స్టెన్షన్. యూనిసాట్ వ్యాలెట్ క్రియేట్ చేయండి. యూనిసాట్ వ్యాలెట్ క్రియేట్ చేసి దాంట్లో ఉన్న సీట్ బ్రేసెస్ తీసుకోపోయి ఇక్కడ లెదర్ వ్యాలెట్ని ఇంపోర్ట్ చేయండి. లెదర్ వ్యాలెట్లో ఇంపోర్ట్ చేసిన తర్వాత దాంట్లోనే కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ దాంతో యూనిసాట్ వ్యాలెట్తో కనెక్ట్ చేయండి. ఇక్కడ కనెక్ట్ కాకపోతే లెదర్ వ్యాలెట్తో చేయండి. ఎందుకంటే నాకు యూనిసాట్ వ్యాలెట్ తోటి నాకు చాలా ప్రాబ్లం వస్తుంది కాబట్టి నేను లెదర్ వ్యాలెట్ యూజ్ చేస్తాను. సో మొబైల్ యూజర్స్కి ఆ ప్రాబ్లం కానీ వస్తే లెదర్ వ్యాలెట్ యూజ్ చేయండి, కనెక్ట్ అయిపోతుంది. సో మీరు ఇక్కడ అన్నీ చేయగానే మీ మొబైల్లోనే ఇక్కడ కనెక్ట్ వ్యాలెట్ అనేది చూపిస్తుంది. సో అన్నీ నేను డీటెయిల్గా చెప్తున్నా, చూసుకోండి. ఇక్కడ యూనిసాట్ వ్యాలెట్ ఇక్కడ ఉంది. సో ఇక్కడ నేను లెదర్ వ్యాలెట్ తోటి చేస్తున్నాను, ఎందుకంటే నాకు యూనిసాట్ వ్యాలెట్ తోటి ప్రాబ్లం ఉంది కాబట్టి. మీరు ఒకవేళ కనెక్ట్ చేసుకుంటే కనెక్ట్ చేయండి. కనెక్ట్ చేసేసి ఏదైనా దేంట్లోనే చేయొచ్చు. నేను లెదర్ వైర్లెస్ కనెక్ట్ చేస్తాను. సో ఈ విధంగా కనెక్ట్ వస్తుంది. లెదర్ వ్యాలెట్ అయితే ఈజీగా అయిపోతుంది మొబైల్ యూజర్స్కి. నేను అన్నీ చెక్ చేసే చెప్తున్నా, అందుకు నేను లెదర్ వ్యాలెట్ అని చెప్పింది. సో లెట్స్ గో మీద క్లిక్ చేసేయండి. సైన్ ఇన్ అడుగుతుంది. దీని మీద మళ్ళీ ఇంకోసారి క్లిక్ చేయండి. ఇదంతా టెస్ట్ నెట్ మీద ఇక్కడ మీరు సైన్ ఇన్ చేసేసేయండి. సో మీకు ఈ విధంగా చూపిస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ స్టార్ట్ మిషన్స్ అని చెప్పేసి చూపిస్తుంది కదా, స్టార్ట్ మిషన్స్ మీద క్లిక్ చేసేయండి. సో ఇక్కడ మీకు కొంచెం జూమ్ చేసి చూపిస్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ వచ్చేసి మీకు లెవెల్ 1 అని ఉంటుంది. ఇక్కడ మీకు ఎక్స్పీ ఉంది చూసారా. సో ఈ కింద మీరు చూడవచ్చు, లీడర్ బోర్డు ఉంది, రిఫరల్స్ ఉంది, నోటిఫికేషన్స్ ఈ విధంగా ఉంది. యాడ్ టెస్ట్ నెట్ వ్యాలెట్ అని చేసినా కానీ మీకు వస్తుంది. కాకపోతే మీ అడ్రస్ ఇక్కడ ఆల్రెడీ చూపిస్తుంది. సో మీ అడ్రస్ ఒకవేళ మీకు టెస్ట్ నెట్ కావాలంటే మీ అడ్రస్ చూపిస్తున్నది మీరు కాపీ చేసుకోవచ్చు. సో మనం టాస్కులు చేయాలి. అది ఏ విధంగా చేయాలని అంటే, ఫస్ట్ ఇక్కడ సైన్ అప్ ఫర్ నోటిఫికేషన్స్ అని ఉంది కదా, ఇది చేయాలంటే ఇక్కడ మీ నోటిఫికేషన్స్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో ఈ విధంగా వస్తుంది. ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే ఒక సైన్ ఇన్ అడుగుతుంది. సైన్ ఇన్ చేసేసేయండి. సో ఇక్కడ మీ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేసి ఏదన్నా చేసుకోవచ్చు, లేదంటే డిస్కార్డ్లో జాయిన్ అయినప్పుడు ఈ బోర్డులో అట్లా ఆ విధంగా చేసుకోవచ్చు. నేను చెప్తుంది ఏంటంటే ఈమెయిల్ ఇచ్చేసేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా చూపిస్తుంది. ఈమెయిల్ ఒక ఈమెయిల్ పోతుంది, దాన్ని వెరిఫికేషన్ చేయమని. ఈ విధంగా అయితే మీకు
ఆర్ట్ నెట్వర్క్ నుంచి ఈ విధంగా వస్తుంది, వెరిఫై ఈమెయిల్ అడ్రస్ అని. దీన్ని ఓపెన్ చేసేయండి. గూగుల్లోకి వెళ్ళేసి ఈమెయిల్ వెరిఫైడ్ అని వచ్చింది అనుకోండి, మనం అక్కడ టాస్క్ కంప్లీట్ చేసినట్టు. సో అలాగే ఓపెన్ పెట్టండి. ఇప్పుడైతే మీది కంప్లీట్ అయిపోతుందో యువర్ ఆల్ సెట్ అని వచ్చింది కదా, ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళేసి అది కంప్లీట్ చేయాలి టాస్క్. ఇక్కడ మనం ఫస్ట్ టాస్క్ ఉంది కదా, ఏమని ఇచ్చారు ఇక్కడ, సైన్ అప్ ఫర్ నోటిఫికేషన్ అని. మనం ఈమెయిల్ ఇచ్చి అన్ని టాస్కులు చేసాం కదా, ఇక్కడ స్టార్ట్ మీద క్లిక్ చేయండి. చూశారు కదా, కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోగానే మీరు కొంచెం కిందకు చూస్తే మీ లెవెల్ మారిపోతుంది అనమాట. న్యూ ర్యాంక్ అన్లాక్డ్ పైలట్ అని చెప్పి స్టార్ట్ మిషన్ మీద మళ్ళీ క్లిక్ చేయండి. సో మళ్ళీ మీరు పైకి పోండి. పైకి పోయిన తర్వాత మీకు రెండో టాస్క్ చేయాలా. సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఇటు సైడ్ రండి. ఇక్కడ మీరు ఫస్ట్ ఆథరైజ్ చేయాలా ట్విట్టర్ తోటి ఆథరైజ్ చేసి ఇక్కడ ఫాలో చేయాలి. ఆథరైజ్ మీద క్లిక్ చేయండి. సో ఈ విధంగా ఆథరైజ్ యాప్ అని వస్తుంది. ఆథరైజ్ యాప్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ మళ్ళీ స్టార్ట్ మీద క్లిక్ చేయండి. అక్కడ ఛానల్ని వాళ్ళు ఫాలో చేయమని అడుగుతున్నారు, ఫాలో చేయండి. సో ఒకసారి ఫాలో చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ స్టార్ట్ మీద రెండోసారి క్లిక్ చేయండి. ఒకసారి మనం స్టార్ట్ మీద క్లిక్ చేస్తే ట్విట్టర్లోకి పోయి అక్కడ ఫాలో చేసేయండి. ఇక్కడ మళ్ళీ బ్యాక్ వచ్చేసి మళ్ళీ రెండోసారి స్టార్ట్ మీద క్లిక్ చేస్తే మీరు కంప్లీటెడ్ అని చూపిస్తుంది. సో మీకు ఆ విధంగా ఇక్కడ 5000 పాయింట్స్ వస్తాయి. సో ఇక్కడ పోస్ట్ ఆన్ యువర్ రెఫరల్ లింక్ అని చెప్పి దీని మీద క్లిక్ చేయండి. నేను అన్నీ 1 by 1 చూపిస్తున్నాను, కంపల్సరీగా లైక్ చేయండి వీడియో నచ్చితే. వచ్చేసేసి పోస్ట్ చేసేసిన తర్వాత ఇక్కడ వెరిఫై వచ్చింది కదా, వెరిఫై మీద మళ్ళీ క్లిక్ చేయండి. ఇది కూడా టాస్క్ కంప్లీట్ అయిపోతుంది. సో కంప్లీటెడ్ అయిపోతే కంప్లీటెడ్ అని చూపిస్తుంది, ఇది కూడా కంప్లీటెడ్ అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి సబ్స్క్రైబ్ టు యూట్యూబ్ ఛానల్లోకి పోయి వచ్చేసేసేయండి. సో వీడియో లెంత్ అయిపోతుంది కాబట్టి నేను ఇంకా అన్నీ క్లోజ్ చేసేస్తున్నా. ఇక్కడ వచ్చేసి పోస్ట్ అటాచ్ డిస్పాచ్ అని పోస్ట్ చేసేయండి. ఇక్కడ డిస్కార్డ్లో జాయిన్ అయిపోండి, దాని మీద ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఆథరైజ్ చేయండి ఫస్ట్ డిస్కార్డ్ తోటి. తర్వాత జాయిన్ అడుగుతుంది, జాయిన్ అయిపోండి డిస్కార్డ్లో, అక్కడ వెరిఫికేషన్ చేసేసేయండి. తర్వాత వచ్చేసేసి ఇక్కడ మీరు మళ్ళీ వెరిఫై చేసేసేయండి. సో మీరు ఇక్కడ అన్ని టాస్కులు చేస్తే లాస్ట్ టాస్క్ వచ్చేసి స్టార్ట్ ఇది చేసేస్తే ఇది కూడా వచ్చేస్తుంది. దీని తర్వాత ఇక్కడ వీక్లీ మిషన్స్ అని చెప్పి ఉన్నాయి చూసారా, ఇవి ఏం లేవు, జస్ట్ మీరు మళ్ళీ ఫాలో చేయడాలు అన్నీ ట్విట్టర్లోనే అన్నీ చేసేసుకుంటే మీకు ఇక్కడ మొత్తం 6 దాకా ఉన్నాయి. అన్నీ మీకు లెవెల్స్ మారిపోతాయి అన్నమాట. 4 లెవెల్స్ దాకా వచ్చేస్తాయి ఇవన్నీ చేస్తే. తర్వాత ఇక్కడ డైలీ మిషన్స్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీరు స్వాప్ టీబీటీసీ నుంచి యూఎస్టీసీ ఇది సప్లై బారో చేయడము, లిక్విడిటీ ప్రొవైడ్ చేయడము, ఈ విధంగా ఉంది. ఇక్కడ కమ్యూనిటీ రివార్డ్స్లో వచ్చేసి ఈ ఫాలో చేయడాలు ఇవన్నీ ఉన్నాయి. సో దీనికి డైలీ మిషన్స్లో వచ్చేసి నేను దీనికి ఫస్ట్ లింక్ ఇస్తాను. మీరు ఫస్ట్ లింక్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీరు యూనిసాట్లో చూపిస్తున్నాను, అందుకని యూనిసాట్ వ్యాలెట్ కూడా ఇస్తాను మీకు, రెండింటికి పనికి వస్తుంది. మనం యూనిసాట్ వ్యాలెట్ని లెదర్ వ్యాలెట్లో ఇంపోర్ట్ చేసాం. ఇక్కడ బిట్ కాయిన్ ఉంది కదా పైన నెట్వర్క్. సో ఇక్కడ చూస్తే మీరు బిట్ కాయిన్ టెస్ట్ నెట్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ బిట్ కాయిన్ ఇది మెయిన్ నెట్. ఈ బిట్ కాయిన్ టెస్ట్ నెట్ మీద దీని మీద గ్రీన్లో ఉన్నది చేయండి, బేటా అవసరం లేదు, టెస్ట్ నెట్. సో దీన్ని కాపీ చేసేసి ఒకవేళ 4 చేసినా కానీ సేమే వస్తుంది. సో అడ్రస్ మారుతుంది బేటా అయితే. సో టెస్ట్ నెట్ మీద క్లిక్ చేసుకొని పెట్టుకోండి. చేసేసుకొని ఇక్కడ అడ్రస్ని కాపీ చేయండి. కాపీ చేసేసి ఇక్కడ అడ్రస్ని నేను ఫస్ట్ లింక్ ఇస్తాను. ఇది ఫస్ట్ లింక్ అనమాట. ఈ ఫస్ట్ లింక్లో మనం కాపీ చేసిన స్టార్టింగ్ మీరు చూస్తే టీబీ తోటి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఐఎమ్ హ్యూమన్ ఇది క్యాప్చర్ అయితే ఫిల్ చేసేసేయండి. ఫిల్ చేసేసి
ఇక్కడ గెట్ 0.005 BTC ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో మీకు టెస్ట్ నెట్ టోకెన్స్ అయితే వస్తాయి. ఫస్ట్ బ్యాలెన్స్ ఇక్కడ ట్రాన్సాక్షన్ ఐడి వచ్చింది కదా, వచ్చేస్తాయి. తర్వాత సైట్లోకి రావాలా, మనకి అక్కడ ఏదైతే ఉందో మనం ఫస్ట్ అయితే క్లెయిమ్ చేసాము. ఇక్కడ మీ వ్యాలెట్ని కనెక్ట్ చేసుకోండి. కనెక్ట్ అని చెప్పేసి యూనిసాట్ ఎక్స్ప్రెస్ ఉంది, ఇది కూడా ఇస్తాను. దీంట్లో కూడా సేమ్ వ్యాలెట్ ఎక్స్ప్రెస్లో కూడా యూనిసాట్ వ్యాలెట్ ఇంపోర్ట్ చేసుకోండి. మొత్తం 3 ఇస్తాను. సో ఇక్కడ క్లిక్ చేస్తే ఇది యూనిసాట్ ప్రాబ్లం వస్తుంది, అందుకని నేను చూపించట్లేదు. సో ఎక్స్ప్రెస్ ఇన్స్టాల్ చేసుకొని ఇంపోర్ట్ చేసేసేయండి. ఇక్కడ స్వాప్లోకి పోండి, స్వాప్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు మింట్ ఉన్నాయి కదా రూయన్స్, అది కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ క్లిక్ చేసేసి మన బిట్ కాయిన్ వస్తుంది మనకి. సో బిట్ కాయిన్ పైన సెలెక్ట్ చేసుకోండి. కింద వచ్చేసి PUSTC. సో అక్కడ ఏదైతే టోకెన్స్ ఇచ్చారో ఆ టోకెన్స్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సో అదైతే లేదు. సో మిగతా ఏదైతే ఉన్నాయో ఇది స్వాప్ చేసేసుకోండి. ఇక్కడ చాలా ఉన్నాయి, డైలీ స్వాప్ అయితే చేస్తూ ఉండండి. అక్కడికి వెళ్ళేసి ఆ టాస్కుల్లో అది కంప్లీట్ చేయండి. ఇక్కడ పూల్స్ ఉంది మళ్ళీ. సో బిట్ కాయిన్ నుంచి ఏదైనా టోకెన్ మనం చేసిన దానికి మళ్ళీ పూలు క్రియేట్ చేసుకొని ఇక్కడ సబ్మిషన్ చేయండి. సో ఇక్కడ మింట్ రూల్స్ ఉంది కదా, దీన్ని కూడా మింట్ చేస్తూ ఉండండి. దీనికి కూడా పాయింట్స్ ఉన్నాయి. సో అది అనమాట. సో మొత్తం లింక్స్ నేను ఇస్తాను. ప్రతి వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ అకౌంట్ ఉంటుంది, మస్ట్గా జాయిన్ అయిపోండి. అక్కడే అవన్నీ లింక్స్ ఉంటాయి. సో కనెక్ట్ వ్యాలెట్లో కొంచెం మొబైల్ యూజర్స్కి అయితే ప్రాబ్లం వస్తుంది, ల్యాప్టాప్ డెస్క్టాప్ యూజర్స్కి అయితే ఏం ప్రాబ్లం లేదు. సో అందుకని నేను 3 ఎక్స్టెన్షన్లు ఇస్తాను. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఇనిషియేట్ వ్యాలెట్ని క్రియేట్ చేయండి. అక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళేసి రికవరీ ఫీ ప్రైసెస్ ఏదైతే ఉందో అవి కాపీ చేసి తర్వాత లెదర్ వ్యాలెట్లో ఎక్స్టెన్షన్లో ఇంపోర్ట్ చేయండి. ఎక్స్ప్రెస్లో కూడా అదే ఇంపోర్ట్ చేయండి. చేసేసి కనెక్ట్ చేసేసుకోండి. మీకు ఈజీగా టాస్క్లు అయిపోతాయి. మెయిన్ మనకి డాష్ బోర్డ్ టాస్క్లు ఉన్నాయి కదా ఫస్ట్ చూపించిన సైట్లో, అవి మెయిన్ కాన్సన్ట్రేషన్ చేయండి. మీరు అన్ని లెవెల్స్ ఎక్కువ చేసుకుంటే అంత మంచిది. సోషల్ మీడియా టాస్క్లు ఉన్నాయి కదా, అన్నీ చేస్తూ ఉండండి. తర్వాత దీంట్లోకి వచ్చి దీంట్లో కూడా చేసేసి అక్కడ లింక్స్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా లింక్లోకి వెళ్ళిపోతుంది. దాంట్లో అన్ని కంప్లీట్ టాస్క్లు చేసుకోండి. సో నేను అన్నీ మ్యాక్సిమం నాకు తెలిసినంతవరకు టెస్ట్ నెట్ల ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తున్నాను, ఎంత ఫండింగ్ జరిగింది, ఏమేమి టాస్క్లు చేయాలని. మీకు వీడియో నచ్చినట్లు లైక్ చేయండి, కంపల్సరీగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. మీరు అందరూ హెల్ప్ చేస్తే తొందరగా మంది 1K సబ్స్క్రైబర్స్ అవుతారు. మీరే మీ వాట్సాప్ గ్రూపుల్లోనూ అది ఇది మన యూట్యూబ్ ఛానల్ మీరే ఫార్వర్డ్ చేయాలి. థ్యాంక్ యూ.